హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ స్పైసీ టేస్టీ ఫుడ్. మనం అమ్మవారికి ప్రసాదం పెట్టుకోవాలనుకుంటే ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. రవ్వ కేసరి. మనం ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. దానిలో జీడిపప్పులు కానీ బాదం పప్పులు కానీ కొన్ని తీసుకుని వేయించుకోవాలి. ఇది ఒక గిన్నెలో తీసేసుకోవాలండి. అదే ప్యాన్లో ఒక నేను గ్లాసులో చూపించిన విధంగా తీసుకున్నానండి రవ్వ. అది ఇలా 10 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మనం ఏ గ్లాస్తో తీసుకుంటామో బొంబాయి రవ్వ, అదే గ్లాస్తో మనం 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. బౌల్తో తీసుకుంటే బౌల్తో 2 బౌల్స్ వాటర్ తీసుకోవాలి. ఇది దగ్గరికి ఎగిరిపోయేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే ఉండాలండి. దీనిపైన మూత పెట్టేసుకోవాలి. 10 మినిట్స్లో ఇది ఉడికిపోతుంది. దీనిలోనే మనం గ్లాస్తో బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి, అదే గ్లాస్లో పంచదార కూడా తీసుకోవాలి, అదే క్వాంటిటీ. ఇది బాగా మెల్ట్ అయ్యే వరకు ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి, ఉండలు లేకుండా. ఇది షుగర్ దీనిలో మెల్ట్ అయ్యే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలండి, ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉండాలి. మనం ఉడికిపోయిందంటే ఇలా పొడిపొడిలాడుతూ వస్తుంది. తర్వాత దీనిలోనే మనం వేయించుకున్న బాదం పప్పులు వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. తర్వాత నైవేద్యం పెట్టేటప్పుడు వేరే బౌల్లో మనం తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా తొందరగా అయిపోతుంది ప్రసాదం. ఇది పూజలప్పుడు మనం పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.